పండగ ఏదైనా పరంపర స్వీట్స్ తోనే మొదలు. స్వచ్ఛమైన రుచుల పరంపర. ఆర్డర్ కోసం సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనతో ఒక బ్యూటిఫుల్ గార్జియస్ కామాక్షి భాస్కర్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే పవన్. ఎలా ఉన్నారు? ఐమ్ గుడ్. ఎలా ఉన్నావు? బాగున్నాం. మీరు బాగుంటే మేము చాలా బాగుంటాం. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న మీరు బాగుంటే మేము చాలా బాగుంటాం. పాపోరా నీకు చదివే లేదురా. సరిత, లక్ష్మి, పొల్లమ్మ, సుందరి, శాంతి అండ్ కాల, అనూష, నజియా అండ్ చాలా క్యారెక్టర్స్ చేసుకొని వచ్చారు కదా. అండ్ స్పెషల్గా 12A రైల్వే కాలనీ క్యారెక్టర్ ఎట్లా అనిపిస్తుంది? మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి మీ క్యారెక్టరైజేషన్, పర్టికులర్ కీ పాయింట్? I cannot reveal much. ఈ క్యారెక్టర్ పేరు ఆరాధన. ఓకే. అండ్ వెరీ goal oriented, focused women. That is, I think, very similar between Kamakshi and Aradhana. Okay. So very quiet and తన పని తను చేసుకొని వెళ్ళే ఇలాంటి క్యారెక్టర్. సో అంతకన్నా ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వలేను, బట్ దెర్ ఆర్ సో మెనీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫిల్మ్ విచ్ ఐ హ్యావ్ టు వర్క్ రియలీ హార్డ్ ఫర్. సో తన డే టు డే లైఫ్లో తను దేని మీద తన గోల్ కానీ వాట్ ఎవర్ అవన్నీ నేను ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వలేను కానీ, బట్ వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్ క్యారెక్టర్ ఇది. ఓకే. అండ్ కామాక్షి గారు నార్మల్గా టీజర్లో ఆల్మోస్ట్ 1.5 minutes ఉంది. దాంట్లో డైలాగ్స్ చూసుకుంటే 16 to 21 seconds లోపే డైలాగ్స్ ఉన్నాయి. ఆ స్టార్టింగ్ వచ్చే డైలాగ్ కానీ స్పిరిట్లో ఆత్మలు కనిపిస్తాయి అనేది, బతికి బయటపడాల్సిన అవసరం లేదనేది. బట్ ఆ షార్ట్కి ముందు మీదొక సంథింగ్, మీరే ఒక దెయ్యం లాగా సంథింగ్ ఇలా ఐస్ ఓపెన్ చేసే షార్ట్ ఉంటుంది పడుకొని. దాని తర్వాత అనుకుంటా అల్లరి నరేష్ గారు ఒకసారి లేచి ఇస్తారా అసలు ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ మీరే అని చేస్తారా లేదంటే మీరే దెయ్యం అనేది. అంటే పొలిమేర పెద్ద మావయ్య గారు సీన్లో కూడా ఒక షార్ట్లో బ్లాక్ మ్యాజిక్ చేస్తూ సేమ్ ముగ్గు, కానీ అనిల్ గారు అయితే అదేం లేదు అసలు, ఎక్స్పెక్టేషన్ లేదు. కానీ యాస్టీస్ ఆయన ఉన్నారు, సేమ్ లుక్. ఏమైనా ఉందా దాని నుంచి దీనికి అనేది ఒక డౌట్. అంటే అదే చెప్తున్నాను, అది పొలిమేర లాగా మేజర్ ఫోకస్ దాని మీద కాదు. దెర్ ఇస్ అ టైనీ బిట్ ఆఫ్ హారర్, ఈ బ్లాక్ మ్యాజిక్ బ్యాక్ డ్రాప్ అండ్ హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయి, వెరీ వెరీ మైన్యూట్ అనమాట. చాలా మంది ఆయన టీజర్ అలా కట్ అవ్వడంతో మళ్ళీ పొలిమేర ఫీల్తో ఆ ఎలిమెంట్స్ కోసం వస్తారేమో. ఇట్ ఈస్ అ వెరీ వెరీ డిఫరెంట్ సబ్జెక్ట్. అదైతే నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. ఓకే. బట్ ఏంటంటే టీజర్లో లాస్ట్లో అల్లరి నరేష్ గారిది కన్నింగ్గా స్మైల్ ఉంటుంది, ఒక సైకో టైప్, ఆ టైప్ విలన్ లాగా. సైక్. ఓకే సార్, ఏదో క్యారెక్టర్ అంటున్నాను. సార్ ఈస్ కాలింగ్ యూ సైకో సార్. బట్ ఏంటంటే ఇక్కడ మీ లవ్లో కానీ అంతా నాకేంటో మీరు కన్నింగ్లా అనిపిస్తుంది ఆ షార్ట్. బట్ సాంగ్లో కూడా కొన్ని ఎక్స్ప్రెషన్స్ మీరు చూస్తుంటే మీరు కన్నింగ్గా అనిపిస్తున్నారు. ఏంటో అందరు కన్నింగ్గా కనిపిస్తుంది. అంటే ఆ ఎక్స్ప్రెషన్లో కూడా మాకు కన్నింగ్గానే కనిపిస్తున్నారు. ఇప్పుడు క్యూట్గా అలా చూసే పర్సన్ కొంచెం స్మైల్ ఆ విధంగా పెడితే అదొక ప్రేమలాగా కనిపించట్లా. అంటే మీరు ఎంతమందిని చంపేస్తారు రైల్వే కాలనీ ట్రాక్ మీద, ఎన్ని సేవలు ఉంటాయి అనేది? ఎవరు చెప్పండి సినిమాలో. సో లేదండి, ఏదో పొలిమేరలో కొమరయ్యని చంపాలని అన్ని సినిమాల్లో చంపుతానంటే చంపుకుంటూ వెళ్ళలేను కదా. సో నేను ఎవరిని చంపట్లేదు. షీఈస్ రియలీ ఇన్నసెంట్ సోల్ ఇందులో ఆరాధన క్యారెక్టర్. చెప్తాను కదా, వెరీ కామ్, కంపోజ్డ్ అండ్ తన పని తను చూసుకునే ఇలాంటి క్యారెక్టర్. సో దిస్ నథింగ్ అనుకోని ఒక ట్విస్ట్. ఇప్పుడు పొలిమేరలో ఈమె చంపిందా అంటే ఒక ఎలాంటి ట్విస్ట్ వచ్చిందో అలా ఏమీ లేదు ఇందులో. ఇఫ్ యూ గెట్ ఏ హాలీవుడ్ ఆఫర్, హూ వుడ్ యు చూస్ ఎట్ ది ఫస్ట్ హీరో? హాలీవుడ్ ఆఫర్ వస్తుంది, ఇదేంటి సడన్ గా హాలీవుడ్లోకి వెళ్ళిపోయారు టాలీవుడ్ నుంచి? రావచ్చు కదా, చెప్పండి. ఓకే, ఐ పర్సనలీ లైక్ ఇప్పుడు ఉన్న వాళ్ళలో అయితే ఐ లైక్ కిలియన్ మర్ఫీ ఇష్టం. ఐ థింక్ ఓపెన్హైమర్ తర్వాత హీ డిడ్ంట్ కమ్ బ్యాక్ అగైన్ విత్ ఎనీ ఫిల్మ్. సో ఐ లైక్ హిమ్. If you had to 3 movies in your lifetime with only one hero, who would you choose? One hero? For me, my directors are my heroes అండి. ఓకే, అందుకే అనిల్ విశ్వనాథ్ గారు ప్రతి సినిమాలో మీరు కంపల్సరీ ఉంటారు. అంటే అదేలేండి, కంపల్సరీ అంటే ఐ మీన్ హిస్ డైరెక్షన్ టీమ్, ఐ మీన్ హిస్ రైటింగ్ టీమ్, అండ్ హీ హాస్ సీన్ మై క్రాఫ్ట్. వై నాట్ అని ఆయన క్వశ్చన్. చాలా మొన్న ఎవరో ఇంటర్వ్యూర్ అడిగారంట, నాతో షేర్ చేసుకున్నారు. కామాక్షి గారు మీ ప్రతి అందుకే ప్రతి సినిమాలో ఎందుకుంటారు అని అడిగారు అనేసి. వై నాట్ ఇస్ ద క్వశ్చన్. ఎందుకుంటారు కదా, ఎందుకు ఉండకూడదు?
బికాస్ హీస్ నాట్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ జస్ట్ ర్యాండమ్లీ జస్ట్ బికాస్ వీఆర్ అ టీమ్. నా క్రాఫ్ట్ ఆడియన్స్ చూశారు, నా పర్ఫార్మెన్సెస్ ఆడియన్స్ చూశారు, అండ్ ఐ వన్ అవార్డ్ ఫర్ మై పర్ఫార్మెన్స్. సో ఆయనకి పర్ఫార్మెన్స్ చేసే తెలుగు అమ్మాయిలంటే చాలా ఇష్టం. అండ్ హీ ఈజ్ సీయింగ్ మై జర్నీ. కళ్ళ ముందు నేను గ్రో అవ్వడం ఆయన చూస్తూ ఉన్నారు 5 yearsలో. సో ఇట్స్ లైక్ వై నాట్. నేను ఎక్కడి నుంచో ఒక హీరోయిన్ ఎందుకు తెచ్చుకుంటాను, వెన్ యూ ఆర్ దేర్ హియర్, మూసుకొని చెయ్యి, బాగా చెయ్యి అని అంటారు. ఆ మాట తర్వాత ఇంకోసారి అడగ. డ్రీమ్ డైరెక్టర్ ఇలాంటి క్వశ్చన్లు అడగకూడదు. ఒక డ్రీమ్ డైరెక్టర్ అనేది ఉంటుంది. ఓకే, ఒక 5 పేర్లు. ఓకే, ఐల్ స్టార్ట్ ఆఫ్ విత్ రాజమౌళి గారు, దెన్ పూరి జగన్నాథ్ గారు, క్రిష్ గారు, తరుణ్ భాస్కర్ గారు, అండ్ ఆల్సో నౌ వీ హ్యావ్ 8 వసంతాలు డైరెక్టర్ ఫణీంద్ర నర్సేటి. ఆయన షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్న టైం నుంచి నాకు ఇష్టం ఆయన. ఓకే, నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే. అడగండి ఆయన్నే. ఈ ఫిల్మ్కి కూడా ఐ ట్రైడ్ మై బెస్ట్ టు బీ దేర్ ఫర్ 8 వసంతాలు, బట్ ఇట్ డెంట్ హ్యాపెన్. యా. ఓకే, హూ డిడ్ యూ ఫైండ్ ది మోస్ట్ స్టైలిష్ హీరో ఆన్ ది షూటింగ్ స్పాట్? షూటింగ్ స్పాట్లో స్టైలిస్ట్ హీరోనా? ఐ థింక్ విశ్వక్ సో ఫార్. విశ్వక్, యా. హీస్ ఆల్వేస్, హీ హ్యాడ్ ఫంకీ అని కరెక్ట్గా టైటిల్ పెట్టారు ఇప్పుడు నెక్స్ట్ ఫిల్మ్కి. హీ హ్యాస్ దట్ ఫంక్ అండ్ సాసీ ఇన్ హిస్ స్టైలింగ్, సాసీనెస్. వాట్ ఈస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ సీన్ ఇన్ యువర్ కెరియర్? డెకాయిట్, అందరికి తెలిసిన డెకాయిట్లో ఉన్నానని. సో అందులో there was one particular scene which the director was wanting something else and I was delivering something else. కామన్ గ్రౌండ్ తీసుకురావడానికి ఆల్మోస్ట్ ఒక 25 takes పట్టాయి. యా, వెరీ మైన్యూట్ న్యూయాన్స్ అనమాట అది. మీరు ఒక సెకండ్ హీరోయినా ఫస్ట్ హీరోయిన్ అని చెప్పుకోవచ్చు. తర్వాత లవ్ స్టోరీ అని ఉండి తర్వాత చెప్పలేం కదా, అట్లా కూడా జరుగుతుంది కదా. అట్లా ఏం లేదు, ఓన్లీ యాక్షన్. ఓకే, ఎంతమందిని చంపేశారు? అదే ఎంతమందిని చంపేశారు అన్నారు. ఎవరిని చెప్పలేదండి. ఎందుకు మీరు బాగా నా నుంచి చంపడానికి కోరుకుంటున్నారు? అలా చంపేయంగానే 2 seconds బ్లాస్ట్ అయింది. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ క్లాసిక్ తెలుగు మూవీ? చెప్పాలి అంటే కష్టం చాలా. నాకు పెద్దవంశీ గారి ఫిల్మ్స్ అన్నీ చాలా ఇష్టం, మళ్ళీ చూస్తూ ఉంటా. అండ్ కే విశ్వనాథ్ గారిది ఐ ఆల్మోస్ట్ మంత్లీ వన్స్ అయినా ఐ కీప్ రిపీటివ్లీ వాచింగ్ శుభ సంకల్పం, స్వయం కృషి అండ్ స్వర్ణకమలం, సప్తపది, ఆల్మోస్ట్ ఆయన ఫిల్మ్స్ అన్ని, స్వర్ణకమలం అన్నీ చూస్తూ ఉంటాను. కే విశ్వనాథ్ గారి ఫిల్మ్స్ అన్ని క్లాసిక్సే నాకు. అవి పాట పడతారు తర్వాత చూద్దామని. వాట్ వుడ్ యూ గివ్ యాజ్ ఏ సర్ప్రైజ్ గిఫ్ట్ టు ది డైరెక్టర్ ఆన్ ఏ మూవీ సెట్? సో వాళ్ళకి నచ్చిన జానరాలో బుక్ వెతికి ఇస్తాను. క్రైమ్ అయితే క్రైమ్, ఇఫ్ సంబడీ ఈజ్ ఇంటూ లిటరేచర్ బుక్స్. 3 emojis దట్ డిస్క్రైబ్ యూ బెస్ట్. అసలు ఏమి ఎమోజీస్ ఉంటాయో కూడా తెలియదు నాకు. ఫోన్ వాడతారు కదా మీరు. వెరీ మినిమల్. దట్ స్మైలీ ఫేస్, దట్ బ్లాంక్ ఫేస్. ఎక్స్ప్రెషన్ కూడా పెడితే కొంచెం బెటర్. See, this is the blank face. Smiley. This is the smiley face. Next. There is that specs పెట్టుకొని ఒక ఎమోజీ ఉంటుంది, దట్ గీకీ ఎమోజీ, where it does like this with the specs, that one. Okay. If you get a superpower for a day, what would you do? మాయమైపోతాను. ఏంటండి ఎంతసేపు చంపేయడాలు అర్థం కాదు. ఓ ఒక్క ఆయన రాజేష్ గారు మాయమైపోతా, మీరేం మాయమైపోతా అంటారు. ఐ మీన్ ఐ లైక్ టు, నాకు లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్లో నాకు చాలా ఇష్టమైన లిరిక్స్ అవి. దెర్ ఇస్ వన్ సెంటెన్స్ విచ్ సేస్ ప్రశ్నే మిగలాలని ఉంది, లైక్ బదులై నన్ను చెరపద్దు అని ఒకటి ఉంది. సో ఐ జస్ట్ లైక్ టు వాండర్ లైక్ అ నొమాడ్. నన్ను ఎవరు పట్టించుకోకండి, ఐ జస్ట్ వాంట్ టు లివ్ మై లైఫ్, వానిష్ అండ్ గెట్ లాస్ట్ ఇన్ ద వరల్డ్, అంతే. అయితే పొలిమేర 3 కూడా మాయమైపోతారా? అంటే లాస్ట్లో చంపేశారు కదా, మీరే మాయమైపోతారు అంటే దానికి ఏమన్నా ఉంటుందా? You'll see. ఇంకా అయితే అనిల్ గారు వస్తారు. ఓకే, 1 rumor you wish was true. నా మీద రూమర్స్ కూడా వచ్చాయా? నాకు అంత సీన్ లేదని నా ఫీలింగ్. మ్యారీ, డేట్, ఫ్రెండ్, గివ్ 3 hero names. What is this? Marry, date, friend. Friend Vishwak. Date Advisesh. Marry ఎవరు లేరు యాక్చువల్లీ మైండ్లో. సినిమాలో ఉండొచ్చు లవ్ స్టోరీ. Oh my God. ఓకే.
ఫేవరెట్ తెలుగు హీరో? అన్డౌటెడ్లీ వెంకటేష్ గారు, ఎన్టీఆర్ గారు. నేను నా చిన్నప్పటి నుంచి చెప్తానే ఉన్నాను. ఇందాక మీరు మ్యారీ అడిగారు కదా, సుమంత్ గారు. హౌ కెన్ ఐ ఫర్గెట్? హీ ఈజ్ మై చైల్డ్హుడ్ క్రష్ అండ్ ఇప్పటికి కూడా క్రష్. ఇఫ్ నాట్ అన్ యాక్ట్రెస్ వాట్ వుడ్ యూ బి? డాక్టర్. ఐ వుడ్ బి అ ప్రొఫెసర్. కూడా కాకుండా ప్రొఫెసర్. ఐ లవ్ టు టీచ్. మీరు డాక్టర్ ఉంటే బెటర్ అండి. హాస్పిటల్ ఎక్కడ చెప్తే మేమే వస్తాం. బీచ్ డేట్ ఆర్ లాంగ్ డ్రైవ్? బీచ్ డేట్ ఆర్ లాంగ్ డ్రైవ్? ఐ లవ్ బోత్. నేను కూడా సేమ్. ఏంటి మమ్మీ ఎవడీడు? నేను కొన్ని టైటిల్స్ ఇప్పుడు చెప్తాను. నెక్స్ట్ ఈ వీడియో పైన ఒక ట్రోల్ వీడియో వస్తుంది. బ్రహ్మానందం గారు నిన్నెవడ అడిగాడు అది వస్తుంది మీరు చెప్పిన తర్వాత. ఓకే, మూవీ నేమ్ చెప్తాను. ఆ మూవీలో హీరో యొక్క క్యారెక్టర్ పేరు ఏదో చెప్పాలి. ఓకే. సినిమా నేమ్ నాని మహేష్ బాబు గారిది. సైనికుడు. ఓ ఇప్పుడు కట్టేసుకోండి. మహేష్ బాబు గారు ఫ్యాన్స్ అందరు నన్ను వేసుకోకండి. ఇప్పుడు ట్రోల్ ఎవరి మీదకి వచ్చిందో చూద్దాం. నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్ అది, బికాస్ హీ ప్లేడ్ డాక్టర్ ఇన్ దాట్. ఓకే, అది నాకు బాగా గుర్తుంది. ఐ వాజ్ చెప్పాలి మరి అయితే ఫేవరెట్ క్యారెక్టర్ తెలీదండి, గుర్తులేదు, మర్చిపోయా. సిద్ధార్థ్. సిద్ధార్థ్. ఓకే, నైస్. ఐల్ రిమెంబర్ నౌ. అతిథి. వాట్ ఈస్ దిస్? మీరు మహేష్ బాబు ఫ్యానా? మహేష్ బాబు గారు ఫ్యాన్స్ అడగమని చెప్పారు. ఓకే, తెలీదండి. అతిథి దాంట్లో క్యారెక్టర్ నేమ్ అయింది అతిథి. కలేజా. ఐ నో దిస్. రామరాజు. పూర్తిగా చెప్పాలి. సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు. ఓకే. దూకుడు. శంకర్. థ్యాంక్ యూ. శంకర్ కాదు, అజయ్ కుమార్ అండ్ తర్వాత బల్లారి బాబు అని పెడతారు. 2 నేమ్స్ ఉన్నాయి. స్టార్టింగ్ పోలీస్ క్యారెక్టర్ లో ఉన్నప్పుడు అజయ్. పోకిరిలో కదా. దూకుడులో అజయ్ కుమార్ ఐపీఎస్. వాట్ ఇస్ పోకిరి? పోకిరిలో కూడా అజయ్ కదా. మీరే కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేను కన్ఫ్యూజ్ అవ్వట్లేదు, ఇది కరెక్టే. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. రాంగ్ అయితే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరూ అనుకోండి. పండు కృష్ణ మనోహర్ ఐపీఎస్. కృష్ణ మనోహర్ ఐపీఎస్. నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఏమిటి రాంగ్ చెప్పి. శ్రీమంతుడు. ఫెయిల్ ఇచ్చేసి నెక్స్ట్ పాస్. ఓకే, ఇప్పుడు మూవీ టైటిల్స్ చెప్తాను. అది ఇంగ్లీష్లో చెప్తా, తెలుగులో ఏదో చెప్పాలి. ఓకే. ఓకే. వన్ హూ రూల్స్ ఆల్సో ఏ నేమ్ ఆఫ్ లార్డ్ విష్ణు. శ్రీమంతుడు. నేను కరెక్ట్ గానే చెప్పాను. హీరో కూడా పోస్టర్ పవన్ కళ్యాణ్. వన్ హూ రూల్స్ ఆల్సో ఏ నేమ్ ఆఫ్ లార్డ్ విష్ణు. సో ఈ సినిమా పేరు విష్ణుమూర్తి నేమ్ ఉంటుంది. ఎవరైనా హెల్ప్ చేయొచ్చు కదా, ఇదంతా ఎడిట్ చేసుకుంటారు. ఐ వాంట్ హింట్. పవన్ కళ్యాణ్ గారు స్టార్టింగ్ మూవీస్లో ఉంటుంది. నాకు సడన్గా అలాగా అండర్ ది స్పాట్ పెడితే చెప్పలేను. ఆయన ఫిల్మ్స్ అన్ని నాకు స్టార్టింగ్ మూవీ నేమ్స్ 5 మూవీస్. బద్రీ. మరి అదేం ఎక్స్ప్రెషన్, కరెక్ట్ అనే ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి కదా. ఇంకా నేను చెప్తాను, మీరు ఇంకా డైనమాలో అంటే ఇంక నేను అదే అని చెప్పలేను కదా. యాక్టింగ్ క్లాసెస్కి రండి ఫస్ట్. ఓకే. ఏ బాయ్ ఫ్రమ్ ది ABCDFG మూవీ ట్యాగ్. బాలు. ఓకే. నేమ్ ఆఫ్ ఏ ప్లేస్ అండ్ ఏ ఫార్మ్ ఆఫ్ లార్డ్ సత్యనారాయణ స్వామి. ఏంటి క్వశ్చన్స్ అన్ని అసలు? నేమ్ ఆఫ్ ప్లేస్. నేమ్ ఆఫ్ ఏ ప్లేస్ అండ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఏ లార్డ్ సత్యనారాయణ స్వామి. సేమ్ హీరో. పవన్ కళ్యాణ్ గారు. సేమ్ హీరో. నువ్వు ఏంటి నీకు తర్వాత కేక్ ఇస్తా చెప్ప. మా టీము. నువ్వు చెప్పు. మా టీం. అన్నవరం. బ్రో ఇక్కడ కూర్చో బ్రో, కూర్చున్నా అందరం కలిసి. ఓకే. 3 beats మ్యూజికల్ ఆర్ డాన్స్ టర్మ్ ఇన్ తెలుగు. 3 beats తీన్మార్. ఓకే, అయిపోయింది. ఉంది ఇంకా అవ్వలేదు. ఫైనల్గా పొలిమేర 3లో మీరు ఉంటారా ఏంటనేది, మాయమైపోతారా మీరు ఎలా చెప్పినట్టు అదొక అలానే సస్పెన్స్. 3 వచ్చే వరకు సస్పెన్స్. ఈ లోపు ఏమైనా స్నాపులు పెడితే కానీ కనిపించదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ట్రోల్ మీరా నేనా అనేది ఫ్యాన్స్ వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.